శ్రీకాళహస్తి శతకంలోని ధూర్జటి పద్యాలు. నీకున్ మాంసము వాంఛయేని కరవా నీ చేతలేడుండగా జోకైనట్టిగా కుఠారముండన్ అనలజ్యోతుండ నీరుండగా పాకరంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకుంటెంగిలి మాంసము ఇట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా. ప్రభో శ్రీకాళహస్తీశ్వర, తిన్నడు పెట్టిన ఎంగిలికూడు నీకిష్టమైందా? ఆ బోయవాడు పెట్టిన మాంసమే నీకు రుచిస్తుందంటే నీకేమి కరువు? ఒక చేతిలో లేడిని పట్టుకున్నావు, ఇంకొక చేత వాడి అయిన గొడ్డలి ఉంది. నుదుటను ఉన్న నీ మూడో నేత్రమునందు అగ్ని జ్వలిస్తోంది. జటాజూటమునందు గంగను ధరించావు, కపాలాన్ని చేతబట్టావు. పాకానికి కావలసిన అన్ని సాధనాలు నీ అందే అమరి ఉన్నాయి. ఇన్ని ఉండగా నీకు కావలసింది శుచిగా నీవే వండుకుని తినొచ్చు కదా. ఒక బోయవాని ఎంగిలికోటికి ఎందుకు ఆశపడుతున్నావు? తెలిసింది మహదేవా, నీవు భక్తపరాధీనుడు. నీకు ఆ బోయవాని ఎందుగల వాత్సల్యమే నీ చేత ఆ పని చేయిస్తోంది, అంతేగాని మరొకటి కాదు. శివుడు చేతిలో మృగాన్ని పట్టుకున్నాడు అనగా వాయువేగంతో అటునిటు పరిగెత్తే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, చంచలత్వాన్ని అరికట్టినవాడు, మనస్సును అధీనంలో ఉంచగలవాడు శివుడే. చేత పరశువు అనగా గొడ్డలి ఆయుధంగా ధరించాడు. దుష్ట శిక్షణకై పరశురామునకు శివునిచే గొడ్డలి బహుకరించబడిందని అంటారు. శివుడు త్రిలోచనుడు. శివుని లలాటంలో ఉన్న మూడవ కన్ను జ్ఞానానికి సంకేతం. ఆ కంటి నుండి అగ్ని జ్వలిస్తుంది, చెడును దహించి వేస్తుంది. గర్వంతో కోలనేయనా సరసను కూలనేయనా అన్న మన్మధుడు శివుడు మూడవ కన్ను తెరవగానే భస్మరాశిగా మిగిలాడు. జటాజూటమునందు గంగ. భగీరథ ప్రయత్నంగా దేవలోకంలో ఉన్న గంగ భువికి దిగి వచ్చింది. గంగా తరంగరమణీయ జటాకలాపం. ఉరకలు పరుగులు పెడుతూ కిందికి దిగుతున్న గంగను భరించగలవాడు, నియంత్రించగలవాడు గంగాధరుడే, శివుడు ఒక్కడే. గంగను తన జటాజూటంలో బంధించి వేశాడు. శివపార్వతుల వివాహ సమయంలో జరిగిన దోష ఫలితంగా శివుని ప్రహారానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది. అది శివుని చేతిలో కపాలంగా ఉండిపోయింది. అదే బ్రహ్మకపాలం. పర్యవసానంగా బ్రహ్మహత్య పాపం చుట్టుకున్నట్లు భావించిన శివుడు ఆ కపాలం చేతిలో పట్టుకుని భిక్షాటన చేయవలసి వచ్చింది. భిక్షువుగా మారిన వైనం అది. ఆ విధంగా ధూర్జటి ఎత్తిపొడుపుగా తిన్నడి మాంస నివేదన ఉదంతం చెప్తూ శ్రీకాళహస్తీశ్వరుని పట్ల తనలోని భక్తిభావాన్ని పద్యంగా చెప్పి చాటుకున్నారు. రాజై దుష్కృతి చెందె చందురుడు, రారాజై కుబేరుండు దృగ్రాజీవంబునగాంచె దుఃఖము, కృక్ష్మాపాలుడా మాటనే యాజింగూలె సమస్త బంధువులతో, నారాజ శబ్దంబు ఛీ ఛీ జన్మాంతరమందు నల్లను జుమి, శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. చంద్రుడు రాజై గురుపత్నిని అపహరించి పాపాన్ని మూటగట్టుకున్నాడు. కుబేరుడు యక్షులక రాజై వారి చేతనే భంగపడ్డాడు, దుఃఖముల పాలయ్యాడు. దుర్యోధనుడు రారాజు కావాలన్న కాంక్షతో యుద్ధములో సమస్త బంధువులతో సహా నాశనమయ్యాడు. ఛీ, రాజశబ్దంలోనే ఇంత దోషం ఉంది. జన్మ జన్మలకు రాజును కావాలని కోరను, నీ దయారస వీక్షణమున్న అదే చాలు అంటున్నారు ధూర్జటి. బృహస్పతి దేవగురువు. అతడి భార్య తార. తార ఆకాశంలో పున్నమి చంద్రుని చూచి మోహించింది. చంద్రునితో వెళ్ళిపోయింది. స్వయం స్వర్గలోకాధిపతి ఇంద్రుడు వెళ్ళి తారను తీసుకుని రావాల్సి వచ్చింది. ధనాధిపతి దిక్పాలుడు అయిన కుబేరుడు యక్షులకు రాజై వతలను పొందాడు. ఇక దుర్యోధనుడు రారాజు కావాలనుకున్నాడు. పాండవులను కష్టాల పాలు చేశాడు. చివరకు మహాభారత యుద్ధంలో సమస్త బంధుమిత్రులతో సహా నాశనమయ్యాడు. ఓం నమః శివాయ.